అందరికి నమస్కారం. మనం టీజీ టెట్ క్లాసెస్ లో భాగంగా ఈవీఎస్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాము. సో మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. సో మనం ఫోర్త్ క్లాస్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం 2 పార్ట్స్ చూసాము. సో ఈ రోజు మనం థర్డ్ పార్ట్ అనేది చూడబోతున్నాము. సో ఇందులో మనం ఈ క్లాస్ లో మనం మండల స్థాయిలోని సంస్థలు ఓకే ఏమేమి ఉంటాయి, వాటి విధులు ఏంటి, అవి గురించి తెలుసుకుందాం. అలాగే ఇటుకల తయారీలో దశలు కూడా మనం ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఇక్కడ మండల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే మండల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి అంటే మనం చూడబోయేది మండల పరిషత్ కార్యాలయం. ఓకే ఏంటి మండల పరిషత్ కార్యాలయం. సో మండల పరిషత్ కార్యాలయం చేసే పనులు ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ చెప్పుకుంటున్నాం. ఇంకా చాలా పనులు చేస్తారు కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ప్రతి ఈ సంస్థల గురించి చెప్పుకుంటున్నాం. మీరు చూసుకుంటూనే టెక్స్ట్ బుక్ కూడా ఫాలో అవ్వండి. సో మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మండల పరిషత్ కార్యాలయం ఓకే ఏంటి అంటే మండల్ పరిషత్ ఆఫీస్ ఏంటి అంటే ఇక్కడ ప్రాథమిక విద్య, వ్యవసాయం, పశు పోషణ, చేపలు, కోళ్ల పెంపకం, అభివృద్ధి ఓకే రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, సాగునీటి సరఫరా, ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు శిశు సంక్షేమం ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే మండల పరిషత్ కార్యాలయం. మనం జనరల్ క్వశ్చన్ అడగచ్చు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు ఎవరు చేస్తారు ఈ సంస్థలలో అని 4 ఆప్షన్స్ ఇస్తే మనం గుర్తుంచుకోవాల్సింది మండల పరిషత్ కార్యాలయం ఓకే. సో అలా మండల సంస్థలు స్థాయిలోని సంస్థలు అవి చేసే పనులు కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో తర్వాత వచ్చేసి పోలీస్ స్టేషన్ ఓకే. సో పోలీస్ స్టేషన్ అంటే మనకు తెలుసు కదా. సో పోలీస్ స్టేషన్ ఏం చేస్తుందంటే శాంతి భద్రతలు ఓకే ఫిర్యాదుల స్వీకరణ అలాగే విచారణ మనకు తెలుసు కదా పోలీస్ స్టేషన్ అంటే. సో పోలీస్ స్టేషన్ చేసే విధులు కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు తహసీల్దార్ కార్యాలయం అంటే మనకు తెలుసు కదా మండల్ రెవెన్యూ ఆఫీస్ ఓకే మండల్ రెవెన్యూ ఆఫీస్. సో తహసీల్దార్ కార్యాలయం ఏం చేస్తుందంటే గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది యొక్క పనిని పర్యవేక్షిస్తుంటారు ఓకే పర్యవేక్షిస్తుంది ఇక్కడ తహసీల్దారు కార్యాలయం. సో అలాగే ఫిర్యాదుల విచారణ ఓకే ప్రభుత్వ పథకాలు అందజేయడం ఓకే గవర్నమెంట్ పథకాలు ఉంటాయి కదా వాటిని అందజేయడం కావచ్చు. సో తర్వాత కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కావచ్చు. అలాగే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి కదా. సో ఇలా క్వశ్చన్ అడగచ్చు, రైతులకు పాస్ పుస్తకాలు ఎవరు ఇస్తారు ఓకే మండల పరిషత్ కార్యాలయమా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రమా, మండల వనరుల కేంద్రమా లేదా తహసీల్దారు కార్యాలయం అంటే మనకు ఆన్సర్ వచ్చేసి తహసీల్దారు కార్యాలయం. సో ఇలా మనకు గుర్తుంచుకోవాలి. అలాగే భూ వివాదాల పరిష్కారం ఓకే. సో ఇలా మనం ప్రతి వాటికి కూడా మండల పరిషత్ కార్యాలయం ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంది, తహసీల్దార్ కార్యాలయం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అలాగే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే మండల స్థాయిలో ఇవన్నీ కూడా ఉంటాయని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓకే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏంటంటే సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం ఓకే హెల్త్ చెకప్స్ అనేది చేస్తుంటారు కదా ప్రతిరోజు పరీక్షించడం. మాతా శిశు సంరక్షణ ఇంకా ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సో అవసరమైన కేసెస్ ఉంటాయి కదా. సో వాళ్ళని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కూడా పంపుతుంటారు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్. సో ఇక్కడ ఏంటంటే మనం అలా ఇంకా టెక్స్ట్ బుక్ చదివి ఇంకా డీటెయిల్ గా ఉంటుంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. సో తర్వాత వచ్చేసి బ్యాంకు ఓకే. సో తర్వాత వచ్చేసి బ్యాంకు మనకు తెలుసు కదా. సో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ప్రజల నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, లోన్స్ ఫార్మర్స్ కి ఇస్తుంది, అలాగే డైలీ డిపాజిట్స్ కూడా కలెక్ట్ చేస్తుంది, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోన్స్ టు విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో అలా ఇవన్నీ పనులు కూడా ఎవరు చేస్తారు మనకంటే బ్యాంకులు చేస్తాయి ఓకే. ఈ బ్యాంక్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో తర్వాత మండల వనరుల కేంద్రం మండల్ రిసోర్స్ సెంటర్ ఓకే మండల వనరుల కేంద్రం. సో అంటే ఏంటి అంటే ఇక్కడ బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం ఓకే బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం, మధ్యాహ్న భోజనం నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడడం ఓకే మిడ్ డే మీల్స్ ఉంటాయి కదా వాటిని సక్రమంగా జరిగేలా చూడడం. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు మండల్ రిసోర్స్ సెంటర్ ఓకే అంటే మండల వనరుల కేంద్రం. ఇంకా స్కూల్స్ ని సూపర్విజన్ చేయడం ఓకే ఇర్రెగ్యులర్ టీచర్స్ పైన యాక్షన్ తీసుకోవడం ఇలా చాలా పనులు ఉంటాయి వీళ్ళు చేసేది. ప్రతి సంస్థ కూడా చాలా పనులు ఉంటాయి. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చూస్తే యూస్ఫుల్ అవుతుంది ఇంకా కూడా. సో తర్వాత వచ్చేసి మనకు పశు వైద్యశాల
అంటే తెలుసు కదా, వెటర్నరీ హాస్పిటల్. పశు వైద్యశాల అంటే సో పశువుల గురించి, వాటి యొక్క హెల్త్ గురించి, వాటిని చూడడం. ఓకే, ఎందుకంటే ఇక్కడ వాటికి కూడా యానిమల్స్ యొక్క మనకు వాటి యొక్క హెల్త్ చూడడం కానివ్వండి, ఇంకా వాటికి ఏమైనా అయితే ట్రీట్మెంట్ చేయడం కానివ్వండి, జంతువుల నుంచి ఇక్కడ మనుషులకి ఏమైనా వ్యాధులు వస్తున్నాయి అంటే ఏమైనా డిసీజ్ వస్తున్నాయా, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, వాటి కోసం ఏం మెజర్ తీసుకోవాలి, అట్లాంటివి చేయడం కానివ్వండి. సో ఇలా ఇంకా పనులు ఉన్నాయి, మన టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూస్తున్నాం కదా, సో దాంతో పాటు మీరు టెక్స్ట్ బుక్స్ కనుక చూస్తే ఇంకా యూస్ఫుల్ అవుతుంది. మనం ఇప్పుడు మండల స్థాయిలో సంస్థలు చూసాం, ఇక్కడ ఇటుకల తయారీలో దశలు కూడా చూద్దాం. సో ఇది కూడా మన ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్, ఇటుకల తయారీలో దశలు. ఓకే, ఇటుకలు తెలుసు కదా, ఇటుకలు ఎలా తయారు చేస్తారు సింపుల్ గా చెప్పాలంటే. సో అవి మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మొదటి దశ ఏంటి అంటే బంకమట్టిని సేకరించడం, బూడిదలో కలపడం. దాన్ని ఏం చేయాలి, బంకమట్టిని సేకరించి బూడిదలో కలపాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఫస్ట్ అని పెడతారు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, బంకమట్టిని సేకరించి బూడిదలో కలపాలి. ఓకే, అలా ఇక్కడ మనం సెకండ్ చూసుకుంటే దీన్ని నీటిలో కలిపి పశువులతో తొక్కించి మెత్తగా చేయాలి. ఏం చేయాలి, దీన్ని నీటిలో కలిపి పశువులతోని తొక్కించి మెత్తగా చేయాలి. ఓకే, దీన్ని నీటిలో కలిపి ఓకే పశువులతో తొక్కించి మెత్తగా చేయాలి. ఓకే, ఇది రెండో దశ, గుర్తుంచుకోవాలి. సో మూడో స్టేజ్ ఏంటంటే మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోని అచ్చులలో వేసి, ఓకే ఇటుక ఆకారంలో అచ్చులు ఉంటాయి కదా, వాటిలో వేసి తీయడం. ఎందుకంటే ఆ షేప్ అవుతుంది కదా, ఈ మట్టి ముద్దలు దాంట్లో వేస్తే ఆ షేప్ అనేది అవుతుంది, ఇటుక షేప్ అనేది అవుతుంది, అందుకే అందులో వేసి తీయాలి. సో తర్వాత ఫోర్త్ స్టేజ్ వచ్చేసి 2 రోజుల పాటు ఎండబెట్టడం. ఎన్ని రోజులు, 2 రోజులు. సో ఇప్పుడు మనకైతే షేప్ వచ్చింది కదా ఇటుక షేప్, సో దాన్ని 2 రోజులు ఎండబెట్టడం, ఇది ఫోర్త్ స్టేజ్. అలాగే ఇక్కడ ఫిఫ్త్ స్టేజ్, ఇప్పుడు ఎండినాయి కదా ఇటుకలు, ఈ ఎండిన ఇటుకలను బట్టీలలో పెట్టి కాల్చడం. అంటే 30 రోజుల వరకు కాలుతుంది. ఎక్కడ, బట్టీలలో, ఈ ఎండిపోయినాయి కదా ఇటుకలు. సో ఓకే, ఈ ఇటుకలను బట్టీలలో పెట్టి కాల్చుతుంది. ఇది 30 రోజుల వరకు కూడా కాలుతుంది. ఎన్ని రోజుల వరకు కాలుతుంది, 30 రోజుల వరకు కాలుతుంది. ఇక లాస్ట్ మనకు 6th స్టేజ్. ఓకే, 6th స్టేజ్ ఏంటి అంటే ఇటుక ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చి తర్వాత అమ్మడం. సో మనం 30 రోజులు కాల్చుతారు అనుకున్నాం కదా, సో అలా ఇటుక ఎర్రగా ఉంటుంది కదా ఇటుక, సో ఇటుక ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చాలి. ఓకే, ఇటుక ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చి తర్వాత అమ్మడం. ఇలా మనకు 6 స్టేజెస్ అనేవి ఉంటాయి ఇటుకల తయారీలో దశలు. సో ఇలా నేను ఇప్పుడు ఇక్కడ రాశాను, చెప్పేది కూడా మీరు కనుక రాసుకుంటే నోట్స్ లాగా రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్ రివిజన్ అప్పుడు కూడా మన రాసుకుంది కనుక చూస్తే గుర్తుకు రావచ్చు. సో అందుకే యూస్ఫుల్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీ కృష్ణ అకాడమీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.